తుఫాను రాత్రివేళ సముద్రంలోని అలలు చాలా గట్టిగా ఎగిసిపడుతున్నాయి. ఒక చిన్న చెక్క పడవ ఆ అలల మధ్యలో దారుణంగా కదులుతోంది. రాఘవ్ ఏదో ఒక విధంగా పడవను సంభాళించే ప్రయత్నం చేస్తున్నాడు. వర్షం వల్ల తన బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఇక తను చాలా అలసిపోయి ఉన్నాడు. పెద్ద పెద్ద గాలుల మధ్యలో తను షెల్ని చాలా గట్టిగా పట్టుకుంటాడు, పడవ తిరగబడకుండా ఉండడానికి. కాని తుఫాను ఏమాత్రం ఆగేటట్టు కనిపించటం లేదు. భగవంతుడా, నన్ను కాపాడు. ఈ తుఫాను నన్ను చంపేస్తుంది. నా పడవ విరిగిపోతోంది. అప్పుడే ఉన్నట్టుండి ఒక పెద్ద అల పడవను ఢీకొడుతుంది. పడవ లోపల నీళ్లు నిండుతాయి. అది నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోబోతుంది. రాఘవ్ తన పట్టును కోల్పోతాడు. అంత పెద్ద సముద్రంలో మునిగిపోబోతాడు. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. నాకు ఈదడం రాదు. నాకు సాయం చేయండి. కాసేపట్లోనే తను సముద్రపు లోతులలో కలిసిపోతాడు. 3 రోజుల తరువాత సూర్యుడు మెరిసిపోతూ ఉంటాడు. వాతావరణం ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది. దూరంగా ఉన్న ద్వీపం ఒడ్డు మీద రాఘవ్ స్పృహ లేకుండా పూర్తిగా తడిసిపోయి పడి ఉంటాడు. చోటు ఒక 10 ఏళ్ల ఆదివాసీ పిల్లాడు. పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తాడు. రాఘవ్ ప్రాణాలతో ఉన్నాడో లేదో చూస్తాడు. ఎప్పుడైతే చోటుకు తెలుస్తుందో రాఘవ్ బ్రతికున్నాడని తను మిగతా వాళ్లని పిలుస్తాడు. నాన్నా, నాన్నా, త్వరగా రండి. చూడండి, సముద్రం నుంచి ఎవరో కొట్టుకొనొచ్చారు. ఆదివాసీలకు నాయకుడు భీమ్. అతను పొదల్లో నుంచి బయటికి వస్తాడు. రాఘవ్ని చూస్తాడు. అతను రాఘవ్ దగ్గరికి వచ్చి అతని పల్స్ ని చెక్ చేస్తాడు. ఇతను బతికే ఉన్నాడు చోటు. ఇతను మనలాగా కనిపించట్లేదు. బయట ప్రపంచానికి చెందిన మనిషిలా ఉన్నాడు. తుఫాన్ ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. నాన్న, ఇతని బట్టలు ఎంత విచిత్రంగా ఉన్నాయి. ఇతను మనకేమైనా కష్టం కలిగిస్తాడా? లేదు, ఇతనిప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. మనం ఆదివాసులం. మనం దారి తప్పిన వాళ్లను అలాగే వదిలేయలేం. ఇతన్ని మన ఊరికి తీసుకెళ్తాం. భీమ్ రాఘవ్ని తన భుజం మీదకు ఎత్తుకుంటాడు. ద్వీపం మీద ఉన్న తన ఊరి వైపుకి బయలుదేరతాడు. చోటు కూడా వాళ్లతో పాటే నడుస్తాడు. 1 వారం గడుస్తుంది. రాఘవ్ మట్టి ఇంకా వెదురుతో తయారైన ఒక ఆదివాసీ గుడిసెలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. సోమ అక్కడే అతన్ని చూసుకుంటూ ఉంటుంది. తనకి వైద్యం చేస్తూ ఉంటుంది. రాఘవ్ నెమ్మది నెమ్మదిగా తన కళ్ళు తెరుస్తాడు. తన మసకబారిన దృష్టి నెమ్మదిగా స్పష్టమవుతుంది. సోమాని విచిత్రమైన బట్టల్లో చూసి తను ఆశ్చర్యపోయి లేచే ప్రయత్నం చేస్తాడు. కాని బలహీనత కారణంగా మళ్ళీ పడిపోతాడు. సోమ తనకి చెయ్యందిస్తుంది. నెమ్మదిగా లేవడానికి సాయం చేస్తుంది. విశ్రాంతి తీసుకో. నువ్వు సురక్షితంగానే ఉన్నావు. నీ శరీరంలో ఇంకా శక్తి లేదు. నేనెక్కడున్నాను? మీరందరూ ఎవరు? నా పడవెక్కడుంది? నేను నా ఊరికి వెళ్ళాలి. అప్పుడే భీమ్ తాజా అడవి పళ్ల బుట్టను తీసుకొని గుడిసెలోకి వస్తాడు. భీమ్ పళ్లను మూలన పెట్టి రాఘవ్ దగ్గరికి వెళ్తాడు. ఇది మా ఇల్లు. నీ పడవ విరిగిపోయింది, కాని నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఈ మూలికల రసం తాకు. సోమ రాఘవ్కి పచ్చని రసం ఇస్తుంది. రాఘవ్ కాసేపటికి ఆగుతాడు. కాని రసం సువాసన తనకి సరిగ్గా అనిపిస్తుంది. రాఘవ్ నెమ్మదిగా రసం తాగుతాడు. దాని రుచి చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఏంటిది? ఇది చాలా రుచిగా ఉంది. పైగా నా నొప్పి తగ్గుతోంది. ఇది అడవి మూలికలు ఇంకా తేనెతో చేసింది. మా అడవే మాకు అతి పెద్ద మందు. రాఘవ్ ఆ దయగల ఆదివాసీలను చూస్తాడు. అర్థం చేసుకుంటాడు తను సురక్షితంగా ఉన్నాడని. తను మళ్లీ మంచం మీద ప్రశాంతంగా పడుకుంటాడు. కొన్ని వారాలు గడుస్తాయి. రాఘవ్ ఇప్పుడు పూర్తిగా కోలుకుంటాడు. అతను భీమ్ ఇంకా చోటుతో పాటు అడవిలో వెళ్తూ ఉంటాడు. ముగ్గురు ఒక విచిత్రమైన పొద దగ్గర ఆగుతారు. దానికి నీలిరంగులో చిలకడ దుంపల్లాంటి కూర ఉంటుంది. ఆ మొక్కకి నష్టం కలిగించకుండా వాటిని జాగ్రత్తగా తెంపుతారు. చోటు వాటిని ఒక్కొక్కటిగా సేకరిస్తాడు. మీరు కూరల్ని ఇంత నెమ్మదిగా ఎందుకు కత్తిరిస్తున్నారు? మా ఊర్లో అయితే అందరూ తిన్నగా మొక్కనే లాగేస్తారు. రాఘవ్,
భూమి మన తల్లి. మనం భూమి తల్లికి గాయం చేస్తే మరోసారి అది మనకు పంటనివ్వదు. మనం కేవలం ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. చూడు రాఘవన్నయ్య, ఇది కంద. దీన్ని మంటల్లో వండడం వల్ల తియ్యగా మారిపోతుంది. ఇది చాలా బలాన్నిస్తుంది. రాఘవ్ ఒక కూరను తీసుకుంటాడు. దానిని వాసన చూస్తాడు. దాని సువాసన తియ్యగా అనిపిస్తుంది. అతను తిరిగి చూసేసరికి అడవిలో చుట్టుపక్కల బోలెడన్ని రకరకాల మొక్కలు కనిపిస్తాయి. మేం పట్నంలో ఎన్నో ఎరువులు మందులు వేస్తాం, అయినా సరే భోజనంలో ఈ సువాసన ఉండదు. మీ అడవి ఒక ఖజానా. అడవి ఎప్పుడు ఖజానాగా ఉంటుందంటే మీరు స్వార్థం చూపించినప్పుడు. పద, ఇవాళ నీకు అడవి వంట చేయడం నేర్పిస్తాను. వాళ్ళు ముగ్గురు ముందుకు వెళ్తారు. తమ బుట్టలలో బోలెడన్ని రకాల పళ్ళు కూరగాయలను సేకరిస్తారు. రాత్రివేళ సోమ ఊరి మధ్యలో బయట కూర్చొని వంట చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తుంది. సోమ కోసి తెచ్చిన నీలిరంగు కూరగాయలను నీటిలో కడుగుతుంది. తర్వాత వాటిని ముక్కలు చేస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తుంది. తను ఏమాత్రం నూనె లేకుండా కూరలకి అడవి మసాలాలు, ఎర్రపళ్ల రసం కలుపుతుంది. రాఘవ్ అదంతా చూస్తూ ఉంటాడు. సోమాగారు, మీరు నూనె లేకుండా వంట చేస్తున్నారా? మేమైతే నూనె లేకుండా అసలు ఏ వంట చేయము. నూనె అవసరం ఏముంది? మనం దీనిని వెదురులో పెట్టి నిప్పుల మీద పెట్టినప్పుడు వెదురులోని నీళ్లు దీనికి రుచి ఇస్తుంది. సోమ మసాలా పెట్టిన కూరగాయల్ని వెదురులో నింపుతుంది. దానికి ఆకులతో మూతపెట్టి కాలుతున్న బొగ్గుల మీద పెడుతుంది. కాసేపట్లోనే అందులో నుంచి తీయటి సువాసన వస్తుంది. సువాసన వస్తుంది రాఘవన్నయ్య. ఇక మీరు వేళ్లు నాకుతూనే ఉంటారు. సోమ బట్టతో వెదురును జాగ్రత్తగా తీస్తుంది. ఇక కత్తితో దాన్ని తెరుస్తుంది. తర్వాత రెడీ అయిన భోజనాన్ని ఆకుమీద వేస్తుంది. రాఘవ్ దానిని నోట్లో పెట్టుకుంటాడు. అతని మొహంలో వెంటనే సంతోషం కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను నా జీవితం మొత్తంలో ఇటువంటి రుచి ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రకృతిలో ఉన్న రుచి రాఘవ్. రాఘవ్ భోజనాన్ని చూస్తాడు. అతని మనసులో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఈ ప్రయాణం సుదీర్ఘమైనది. ఆ తరువాత ఆ రోజు నుంచి 5 ఏళ్ల తరువాత ద్వీపం ఒడ్డున వెదురు ఇంకా మట్టితో గోడలుగా తయారైన ఒక చిన్న ఢాబా ఉంటుంది. చోటు చాలా ప్రశాంతంగా గాలితో నిండి ఉంటుంది. ఢాబా తలుపులకి ఆకులతో తయారైన ఒక బోర్డుంటుంది. ఆ ఢాబాని రాఘవే నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు అతని వయసు కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అడవి కూరలు ఇంకా పళ్లతో ఊర్లో భోజనం తయారు చేస్తూ ఉంటాడు. చిన్న 3వ నెంబర్ టేబుల్లో ఇంకొంచెం తేనె ఇంకా వెదురు భోజనాన్ని తీసుకువెళ్ళావు త్వరగా. అలాగే రాఘవన్నయ్య. అందరూ మీరు తయారు చేసే పళ్లరసం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. చోటు ఇప్పుడు పెద్దవాడైపోయాడు. ఇక రాఘవ్ ప్రతి పనిలోనూ సాయం చేయటం మొదలు పెడుతున్నాడు. అందరూ డాబాలో కూర్చొని రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పుడే అక్కడికి భీమ్ వస్తాడు. రాఘవ్, నువ్వు మన పాత పద్ధతులకి కొత్త రూపాన్ని ఇచ్చావు. మేము ఎప్పుడూ అనుకోలేదు ఇలా కూడా ఏమైనా చెయ్యొచ్చని. భీమ్ గారు, ఇదంతా మీదయే. ఈ అడవి నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఈ డాబా ఈ భూమి తల్లికి నేను చెప్పే ధన్యవాదాలు. వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రాకృతిక భోజనం సువాసన, అందరి ఆనందంతో నిండిన వాతావరణం. రాఘవ్, భీమ్ ఇంకా చోటు దానిని సంతోషంగా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు ద్వీపం ఒడ్డున ఒక మోటార్ బోటు ఉంటుంది. కబీర్ ఎంతో తెలివిగా కనిపించే ఒక యవ్వనస్తుడు బోట్లో నుంచి దిగుతాడు. అతని వెనుక ఒక కెమెరామ్యాన్ కూడా దిగుతాడు. కబీర్ నవ్వుతూ చుట్టుపక్కల చూస్తాడు. తర్వాత కెమెరా ముందు రిపోర్టింగ్ మొదలు పెడతాడు. మిత్రులారా, 5 ఏళ్ల ముందు ఒక చేపలతను తుఫాన్లో మాయమైపోయాడు. అందరూ అతను చనిపోయాడనుకున్నారు. కాని కొన్ని రోజులకు ముందే ఒక సముద్రపు పడవ ఈ అపరిచిత ద్వీపం మీద ఒక డాబా చూసింది. రాఘవ్ బతుకున్నాడా? రండి చూద్దాం. కబీర్ ఇంకా కెమెరామ్యాన్ డాబా వైపుకి వెళ్తుంటారు. కాని దారిలో వాళ్లకి చోటు కనిపిస్తాడు. కబీర్ అతనితో మాట్లాడడం మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఈ ద్వీపంలోనే ఉంటావా? ఇక్కడ రాఘవ్ అనే వ్యక్తి ఎవరైనా ఉంటున్నారా? పట్నం నుంచి వచ్చినవాడు?
మీరెవరు? ఈ విచిత్రమైన నల్లని వస్తువేంటి? మేము బయట వాళ్లతో మాట్లాడము. భయపడకు, మేము శత్రువులం కాదు. మేము రాఘవ్ని కలవాలనుకుంటున్నాం. రాఘవ్ కాసేపు తటపటాయిస్తాడు. కానీ కబీర్లో తనకి నిజాయితీ కనిపిస్తుంది. వాళ్ళని ధాబాకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటాడు. కాసేపటి తర్వాత చోటు, కబీర్ ఇంకా కెమెరామ్యాన్ని ధాబాకి తీసుకువెళ్తాడు. కబీర్ రాఘవ్ని ప్రాణాలతో చూసి ఆశ్చర్యపోతాడు. మీరు నిజంగానే రాఘవా? మీరు బ్రతికే ఉన్నారా? మీ ఊరి వాళ్ళు మీరు చనిపోయారని అనుకుంటున్నారు. అవును, నేను రాఘవ్ని. కానీ నేనిప్పుడు ఈ అడవిలో ఒక భాగం. రండి, మీరెంతో దూరం నుంచొచ్చారు. ముందేమైనా తినండి. రాఘవ్ వాళ్ళని టేబుల్ దగ్గర కూర్చోపెడతాడు. అడవి కూరలు ఇంకా పళ్లతో తయారు చేసిన భోజనం వడ్డిస్తాడు. కెమెరామ్యాన్ అన్నిటినీ రికార్డ్ చేస్తాడు. ఇదేంటి రాఘవ్ గారు? మీరు ముందు తిని చూడండి, తర్వాత ఇది ఎలా ఉందో చెప్పండి. కబీర్ మొహమాట పడుతూ కాస్త తింటాడు. అతనికది వెంటనే నచ్చేస్తుంది. ఓ మై గాడ్! ఈ రుచి చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఒక విచిత్రమైన తాజాదనం ఉంది. రాఘవ్ కిచెన్ తలుపు దగ్గర నిలబడి ఉన్న భీమ్ని, సోమాని చూస్తాడు. ముగ్గురు ఒకరివైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అక్కడే ఉన్న రాఘవ్ కబీర్ని పచ్చని అడవిలో తిప్పుతాడు. అతను తనకి ప్రకృతి సౌందర్యం ఇంకా అడవి పళ్లను చూపిస్తాడు. రాఘవ్ అతనికి కొత్తగా నాటిన మొక్కలు ఇంకా పెద్ద చెట్లను కూడా చూపిస్తాడు. కెమెరామ్యాన్ అన్నిటినీ తన కెమెరాలో రికార్డ్ చేసుకుంటాడు. రాఘవ్ గారు, మీ భోజనం అద్భుతంగా ఉంది. కానీ అడవి నుంచి రోజు పళ్ళు కోయడం వల్ల అడవి ఖాళీ అయిపోదా? ఇదే కదా అన్నిటికంటే పెద్ద విషయం. మేము అడవి నుంచి ఏం తీసుకున్నా దానికి రెట్టింపు తిరిగి వస్తుంది. కబీర్ రాఘవ్ సింప్లిసిటీ ఇంకా ప్రకృతి పట్ల తనకున్న ప్రేమను చూసి నవ్వుతాడు. అతను కెమెరా ఎదురుగా మాట్లాడడం మొదలు పెడతాడు. మిత్రులారా, ఇది ఒక అద్భుతమైన లెసన్. పట్నంలో అందరూ అడవులను నరికేస్తున్నారు. కానీ ఈ ఆదివాసీ సముదాయం ఇంకా రాఘవ్ కలిసి ప్రకృతికి మరింత ప్రాణం పోస్తున్నారు. కెమెరామ్యాన్ అడవి అంతా కూడా రికార్డ్ చేస్తాడు. వేరువేరు రకాల పళ్ళు, కూరలను రికార్డ్ చేస్తాడు. కొన్ని రోజులు అక్కడ గడిపిన తరువాత కబీర్ ఆదివాసీ ధాబా ఎదురుగా నిలబడతాడు. మరి మిత్రులారా, ఇదే ఆదివాసీల దాబా కథ. ఇది ఒక మామూలు దాబా కథ కాదు. ఇది ఒక పాఠం. మనం ప్రకృతిని ఎలా కష్టం కలిగించకుండా మంచి జీవితాన్ని జీవించొచ్చు అని. రాఘవ్ ఇప్పుడు పట్నం తిరిగి రారు, ఎందుకంటే వారికి తన నిజమైన కుటుంబం ప్రశాంతత ఇక్కడ లభించింది. కబీర్ రాఘవ్ వైపు తిరుగుతాడు. మీకు చాలా చాలా ధన్యవాదాలు రాఘవ్ గారు, మాకు ఈ దారి చూపించినందుకు. మీక్కూడా ధన్యవాదాలు. ప్రపంచానికి చెప్పండి అడవిని కాపాడమని. అప్పుడు అడవి మనల్ని ఎప్పుడూ ఆకలితో ఉంచదు. కబీర్ సరేనని తల ఊపుతాడు. ఆ తర్వాత కెమెరామ్యాన్ రికార్డింగ్ ని ఆపేస్తాడు. కబీర్ ఇంకా కెమెరామ్యాన్ తమ బోట్లోకి కూర్చొని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. రాఘవ్ ఆదివాసీ సముదాయంతో పాటు అక్కడే అదే ద్వీపంలో ఉండిపోతారు. తన మట్టితో ముడిపడి ఉన్న ఆదివాసీ ధాబాని నడుపుకుంటాడు. కథ ఇక్కడే పూర్తయిపోతుంది.